గమనించుంటారు కదా, ఆ కిరాణా కొట్టుల్లో గంజాయి అమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అన్న తయారు చేసిందే వాళ్ళన్న. ఇప్పుడు గంజాయి బంజాయి తీసుకొస్తున్నాడు, అమ్మేస్తున్నాడు జగన్, అది ఇది అని అంటున్నారు. వాళ్ళకి తెలియకుండా వస్తున్నాయి గంజాయిలో. అన్న ముందు పిచ్చి మందు 150 రూపాయల మందు, 100 రూపాయల మందులు అన్నారు. ఆల్రెడీ ఇంత ముందు ఎలక్షన్లో ఈ బ్రాండ్లు మొత్తం వాళ్ళు తయారు చేసిన మందులు ఇవి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈ రకంగా జనాలకు మంచి చేస్తుంటే వీళ్ళందరూ అతను ఒక్కడిని ఎదుర్కోలేక వీళ్ళందరూ ఒకటయ్యి కలిసి ఆ ఒక్కడిని ఎదుర్కొనే దమ్ము జాలక వీళ్ళందరూ కలిసి అందరూ పొత్తులు పెట్టుకొని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడియాలంటున్నారు. అది సాధ్యమయ్యే పని కానే కాదు. అది వాస్తవంగా ఏదైతే ఉందో, ఇప్పుడు మీ ఇంట్లో మీకు మంచి చేస్తాను, మీ పిల్లలకి అభివృద్ధి తీసుకొస్తాను కాకుండా నన్ను ఓటేసి గెలిపిస్తే సార్ మీ తారా మంచి ముందు ఇస్తానని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు ముందు ఇస్తాను అన్నప్పుడు ముందు అనేది నువ్వు 300 ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు 365 రోజులు నువ్వు ఇస్తావు. వాడు ముందు అయిపోతే వాడు పిల్లల సంగతి ఏంది అంటే వాడు ఇంకా నాశనం అయిపోవటమే. అంటే నువ్వు ముందు ఎవరికైతే ఇస్తావో వాడు తాగి మెలకొని ఎనిగిరి తిరుగుతురు. వాడి ఇంట్లో వాడి పిల్లలు నాశనం అయిపోవాలా. నీ కాడ ఒక్క మనిషి ఉంటాడు, ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, ఆ ఒక్కడికి 10 మంది చావాలా. నువ్వు ఇచ్చే ముందుకి 10 కోట్ల మంది ఇస్తావు, 360 ఇస్తావా. వాడు అన్న నాకు అని వాళ్ళు ఎనికిడి తిరిగి అది చాలా అడిగించుకుంటే తప్ప నీ అందరికి నువ్వు తీసుకొచ్చి ఇస్తావా ఏంది ముందు. అది జగన్మోహన్ రెడ్డిని ఓడియటానికి, జగనన్న ఓడియటానికి వాళ్ళందరూ ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఇంకా ఎన్ని పార్టీలను కలుపుకోమను. మొన్న నర్సాపేటలో మన మోడీ గారు వచ్చారు. అదే మామూలుగా ఇప్పుడు నర్సాపేట చిలకలూరిపేట ఆ ఏరియాకి మోడీని తీసుకొచ్చుకున్నారు. మోడీని తీసుకొచ్చుకున్న మాత్రాన ఏమైంది? జగన్కి వచ్చే జగన్కి వస్తారు, వాళ్ళకి వచ్చే జనం వాళ్ళకి వస్తారు. కానీ ఎలక్షన్ మటుకి ఖచ్చితంగా పక్కా జగనే గెలుస్తాడు. అది మటుకు వాస్తవం.